నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈ రోజు ధనలక్ష్మి కాన్సెప్ట్ అండి. అంటే మనకి ధనలక్ష్మి అంటే అందరికీ ఫేవరెట్, బికాజ్ అమ్మవారి రూపంతో ఒక్కటైనా ఉండాలనుకుంటాము. సో ధనలక్ష్మి కాన్సెప్ట్ బ్రైడ్స్ అయినా సరే మెయిన్ గా అమ్మవారి రూపంలో ఉన్న ప్యాటర్న్స్ చూపించమని అడుగుతూ ఉంటారు. అందులో ఫెస్టివ్ సీజన్ కదండి, సో అందుకే ధనలక్ష్మి కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చేసాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మన 4 బ్రాంచెస్ లో ఎక్కడైనా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ స్టోర్ విజిట్ చేయండి. రైట్ నౌ నేనైతే నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. అడ్రస్ తెలిసిందే కదండి, మనకి నాగోల్ మెయిన్ రోడ్ లో నీట్ గా కియా షోరూమ్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది. మీరు ఇటువైపు రోడ్ నుంచి వస్తున్నారంటే కెనరా బ్యాంక్ కి పక్కనే ఉంటుందండి. మీకు ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఒక్కసారి కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. కుదరని వాళ్ళు చెప్పాను కదా, వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అబ్రాడ్ నుంచి కూడా చూస్తున్నారు కదండి చాలా మంది, వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. వీడియో కాల్ చేస్తే మన వాళ్ళు క్లియర్ గా మనకి జ్యువెలరీ చూపించి అండ్ ఎస్టిమేషన్స్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. రైట్ నౌ ఫెస్టివల్ సీజన్ కాబట్టి మన దగ్గర ఒక డిస్కౌంట్ అంటే ఒక ఆఫర్ అండి, ఫెస్టివ్ గ్లోరీ అనే ఆఫర్ కూడా స్టార్ట్ చేశాము. చూస్తున్నారు కదా, అక్టోబర్ 7th నుంచి నవంబర్ 12th వరకు మాత్రమే వర్తిస్తుంది. సో ఈ ఆఫర్ ఏంటంటే, మన గనక గోల్డ్ జ్యువెలరీ కనుక తీసుకున్నట్లయితే విఏ అప్ టు 50% డిస్కౌంట్ లభిస్తుంది అండ్ నో మేకింగ్ ఛార్జెస్. డైమండ్ అయితే మనకి 10,000 డిస్కౌంట్ ఉందండి పర్ క్యారెట్ పైన. సిల్వర్ తీసుకుంటున్నట్లయితే నో మేకింగ్ ఛార్జెస్ అండ్ నో వేస్టేజ్. సో ఈ ఆఫర్ చాలా బ్యూటిఫుల్ ఆఫర్ చెప్పాల్సిందే, బికాస్ పెళ్లి షాపింగ్ ఎవరైనా చేస్తున్నట్లయితే చాలా మార్జిన్ లో మంచి కాన్సెప్ట్ తో వస్తున్నాయి అనమాట జ్యువెలరీ. సో ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈ ఎపిసోడ్ అంతా కూడా ధనలక్ష్మి స్టైల్ అన్నాను కదండి. ధనలక్ష్మి అంటేనే మనకి మెయిన్ గా అమ్మవారిని బాగా అంటే ఎలివేట్ చేసే స్టైల్స్ అనమాట. సో ఈ ప్యాటర్న్ చూడండి, మనకి ధనలక్ష్మి విత్ మ్యాంగో కాన్సెప్ట్ తో తీసుకున్నాం. ఫస్ట్ లైన్ అంతా కూడా అమ్మవారి రూపంతో స్టార్ట్ అయిపోయింది. పైన లైన్ అంతా కూడా అమ్మవారి రూపమే. నెక్స్ట్ లైన్ అంతా కూడా చూస్తున్నారు కదా, మనకి అంతా కూడా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ తో వచ్చాయి. కింద లైన్ అంతా కూడా మ్యాంగోస్ తో ఇచ్చారు. మ్యాంగోస్ కూడా కట్ వర్క్ తో కంప్లీట్ కావింగ్ తో తీసుకున్నాం. మెయిన్ పెండెంట్ అంటే మనకు తెలిసిందే కదండి, ధనలక్ష్మి కాన్సెప్ట్ అన్నప్పుడు మెయిన్ పెండెంట్ అమ్మవారి రూపం పెండెంట్ ఇచ్చారు. అటువైపున ఇటువైపున ఎలిఫెంట్స్ వచ్చాయి అండ్ అలాగే 2 పీకాక్స్ ఇచ్చారు నీట్ గా మనకి సీజెట్స్ తో. అండ్ ఒక లైన్ కింద లైన్ కూడా మ్యాంగోస్ వచ్చాయి రెడ్ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ స్టోన్స్ తో. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, మనకి రెడ్ బీట్స్ స్మాల్ పర్ల్ బాల్స్ తో తీసుకున్నాం కాన్సెప్ట్. మంచి పెద్ద హారం అండి. మెయిన్ గా బ్రైడ్స్ ఏదైనా ఇలాంటి స్టైల్లో కావాలి అనుకుంటే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. కొన్ని బెస్ట్ కాన్సెప్ట్స్ ఈ రోజు ఎపిసోడ్ లో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 85 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 73 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, పై నుంచి మనకి పీకాక్స్ కాన్సెప్ట్తో స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ మెయిన్ పెద్ద పీకాక్ రాగానే 2 లైన్స్లో సెగ్రిగేట్ చేశారు. చూస్తున్నారు కదా, ఒక లైన్ అంతా కూడా మనకి ఫస్ట్ సీజెట్స్ వచ్చేసి అమ్మవారి రూపం అండ్ నెక్స్ట్ లైన్ అంతా కూడా పీకాక్స్. ప్రతి దగ్గర రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ సీజెట్స్తో చక్కగా తీసుకుందాం. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, అమ్మవారి రూపం పెండెంట్ సీజెట్స్తో ఒక లైన్ వచ్చేసి కింద కూడా మనకి పీకాక్ ఇచ్చారు. హ్యాంగింగ్స్ అంతా చూడండి, గ్రీన్ బీడ్స్ పర్ల్ బాల్స్తో చక్కగా ఉంది కాన్సెప్ట్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 85 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 75 గ్రామ్స్ పడుతుంది. మంచి హెవీ హారం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్యాటర్న్ అయితే. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఫస్ట్ లైన్ అంతా కూడా అమ్మవారి రూపం అండ్ ప్రతి అమ్మవారికి మధ్యలో అలా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ విత్ ఫ్లోరల్ ప్యాటర్న్ లో తీసుకున్నాం. కిందంతా కూడా మ్యాంగోస్ లైన్ వచ్చేసిందండి. పైన లైన్ అంతా కూడా అమ్మవారు విత్ ఫ్లోరల్స్, కింద లైన్ అంతా కూడా మ్యాంగోస్. మ్యాంగో మధ్యలో చూస్తున్నారు కదా, రూబీ కలర్డ్ స్టోన్ అండ్ చుట్టూ కావింగ్ వచ్చేసింది. మెయిన్ పెండెంట్ అమ్మవారి రూపం పెండెంట్ మంచి కళ్ళగా ఉన్నారండి ప్యాటర్న్. కిందంతా కూడా సీజెట్స్ లైన్, అటువైపున ఇటువైపున పీకాక్స్ ఫ్లోరల్స్ తో చక్కగా ఇచ్చారు. అండ్ లాస్ట్ లైన్ ఏవైతే మ్యాంగోస్ వచ్చాయో ఇవి ఒకటి వచ్చేసి కావింగ్ తో ఉంది, ఇంకొకటి వచ్చేసి రూబీ కలర్డ్ స్టోన్. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్ తో వచ్చింది కాన్సెప్ట్ అంతా కూడా. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 75 గ్రామ్స్ పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 64 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూడండి, ఫస్ట్ మనకి బాజుబాన్లో ఎలా అయితే చైన్ ఉంటుందో అలా స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ అంతా కూడా అమ్మవారి రూపం ఇచ్చారు. అలా 3 అమ్మవారి రూపం అయిపోగానే ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ సీజెట్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ తో. నెక్స్ట్ అంతా కూడా మనకి మ్యాంగోసే వచ్చాయి. కింద వరకు మ్యాంగోస్ కాన్సెప్టే, కంప్లీట్ మ్యాంగోస్ పైన మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ కావింగ్ వచ్చింది. మ్యాంగోస్ కి అటువైపున ఇటువైపున రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ కూడా రన్ అవుతున్నాయి. మధ్యలో అమ్మవారి రూపం పెండెంట్ మనకి ధనలక్ష్మి కాన్సెప్ట్ అండి. సో ప్యాటర్న్స్ లో అమ్మవారి రూపం మ్యాండేటరీ. కింద కాన్సెప్ట్ అంతా చూస్తున్నారు కదా, రెడ్ అండ్ గ్రీన్ మ్యాంగోస్ లాగా ఇచ్చారు. హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బాల్స్, మధ్యలో మాత్రం ఒక రూబీ కలర్డ్ బీట్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, కాన్సెప్ట్ అదిరిపోయింది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 67 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 61 గ్రామ్స్ పడుతుంది.
సో ఈ ప్యాటర్న్ చూడండి, మనకి అంతా కూడా మ్యాంగోస్ కాన్సెప్ట్తో తీసుకున్నాం. మనకి ఫస్ట్ ఒక 4 లైన్స్లో మ్యాంగోస్ వచ్చేసాయి. నెక్స్ట్ మనకి నీట్గా సీజర్స్తో ఫ్లోరల్ ప్యాటర్న్, అండ్ నెక్స్ట్ మనకి మళ్ళీ ఒక 3 మ్యాంగోస్, మళ్ళీ ఫ్లోరల్ ప్యాటర్న్. సో ఇలాగే రన్ అవుతున్నాయి అనమాట కాన్సెప్ట్. కింద మనకి మ్యాంగోస్ ఎక్కడైతే వస్తాయో కుందన్స్లో ఇచ్చారు చూడండి, నీట్గా కుందన్స్ సీజర్స్తో రన్ అవుతున్నాయి. మెయిన్ పెండెంట్ వచ్చేసి అమ్మవారి రూపం పెండెంట్, పైన అంతా సీజర్స్, కింద కూడా సీజర్స్ అండ్ అలాగే కుందన్స్తో ఇచ్చాము. కాన్సెప్ట్ అంతా కూడా కట్ వర్క్ స్టైల్తో చక్కగా ఉందండి ప్యాటర్న్. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్ తో తీసుకున్నాం. వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇదే ప్యాటర్న్ లో మీకు నెక్లెస్ లేదా ఇయర్ రింగ్స్ అండ్ వడ్డానం అలా కంప్లీట్ సెట్ కావాలి అనుకున్నా కూడా ఆర్డర్ బేసిస్ లో మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 73 గ్రామ్స్ పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 64 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ ఏంటంటే ఫస్ట్ లైన్ అంతా కూడా పర్ల్స్ తో స్టార్ట్ చేశారండి. ఒక లైన్ అంతా పర్ల్స్ వచ్చాయి. నెక్స్ట్ మనకి ఇలా ఫ్లోరల్స్ ఇచ్చారు. ఫ్లోరల్స్ కి పైన రెడ్ అండ్ గ్రీన్, అది కూడా డ్రాప్ షేప్ లో తీసుకున్నాం. నెక్స్ట్ మనకి చక్రం లాగా ఇచ్చారు, అంటే కాస్ట్లో పేరు కాదండి, చక్రం ప్యాటర్న్, కానీ వాటి మధ్యలో ఫ్లోరల్స్ వచ్చాయి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ సీజర్స్ తో. హ్యాంగింగ్స్ అంతా పర్ల్స్, పైన పర్ల్స్ అండ్ కింద హ్యాంగింగ్స్ కూడా పర్ల్స్. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, ఫ్లోరల్ స్టైల్ ఇచ్చేసి కింద మనకి అమ్మవారి రూపం, అటువైపున ఇటువైపున పీకాక్, అంతా డెకార్ వచ్చేసింది విత్ సీజర్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ వచ్చాయండి, మధ్యలో మాత్రం గ్రీన్ కలర్డ్ స్టోన్. చక్కగా ఉంది ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 88 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 75 గ్రామ్స్ పడుతుంది. సో ఈ కాన్సెప్ట్ చూస్తున్నారు కదా, సీజర్స్తో స్టార్ట్ అయిపోయాయి. నెక్స్ట్ మనకి మ్యాంగోస్ అంతా కావింగ్తో వచ్చేసాయి. ఫ్లోరల్ ప్యాటర్న్ చూడండి, మనకి అంతా సీజర్స్, గ్రీన్ కలర్డ్ స్టోన్, కింద అంతా పెటల్స్. సో మనకి పీకాక్స్, ఫ్లోరల్స్ అండ్ మ్యాంగోస్తో మనకి లైన్ అంతా రన్ అవుతుందండి. మెయిన్ పెండెంట్ దగ్గర అటువైపున ఇటువైపున పీకాక్స్. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్ లాగా తీసుకున్నాం. అండ్ కింద అంతా కూడా మనకి అమ్మవారి రూపం, చుట్టూ 2 సైడ్స్ పీకాక్, కింద మ్యాంగో, అండ్ ఇవంతా కట్ వర్క్ స్టైల్తో మనకి సీజర్, రూబీ కలర్డ్ స్టోన్ అండ్ గ్రీన్ కలర్డ్ స్టోన్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ చూడండి, గ్రీన్ బీడ్స్ అండ్ రైస్ పర్ల్స్ తో వచ్చాయి. ఏ కలర్ జ్యువెలరీతో అయినా కానీ పేరప్ అయిపోతుంది. అంటే మీ దగ్గర ఆల్రెడీ ఉన్న ఇయర్ రింగ్స్ కి సెట్ చేసుకోవాలి అనుకున్న ఈ ప్యాటర్న్ బెస్ట్, బికాస్ ఆల్ ప్యాటర్న్స్ మన దగ్గర కవర్డ్ గా కనబడుతున్నాయి ఈ స్టైల్లో. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 95 గ్రామ్స్ ఉంటుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 88 గ్రామ్స్ పడుతుంది. సో ధనలక్ష్మి కాన్సెప్ట్ విత్ నక్షి స్టైల్లో ఉందండి ప్యాటర్న్ అంతా కూడా. ఫస్ట్ లైన్ అంతా కూడా పీకాక్స్ వచ్చాయి, ఐ దగ్గర రెడ్ స్టోన్, కింద లైన్లో అంతా కూడా ఫ్లోరల్స్ అండ్ అమ్మవారి రూపం. ఒక ఫ్లోరల్లో మంచి కుందన్ కాన్సెప్ట్, పక్కనే అమ్మవారి రూపం ఇచ్చారన్నమాట. మెయిన్ పెండెంట్ దగ్గర చూస్తున్నారు కదా, అమ్మవారి రూపం, చుట్టూ కుందన్స్, కింద అంతా కూడా కుందన్ ప్యాటర్న్, అండ్ మనకి ఇటువైపున అటువైపున పీకాక్, మధ్యలో కూడా కుందన్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ చూడండి ఎంత చక్కగా ఇచ్చారో, పైన వైపున కింద వైపున మనకి నీట్గా పంకిన్ బీడ్స్ వచ్చాయి. స్మాల్ పర్ల్స్ తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 114 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 96 గ్రామ్స్ పడుతుంది. మెయిన్గా హెవీ జ్యువెలరీ కావాలి అనుకున్నా, లేదా బాగా ఎలివేట్ అవ్వాలి, బ్రైట్స్ ఉంటారు కదండి, పిక్చర్స్లో కూడా బాగా పడాలనుకుంటారు కదా, ఈ కాన్సెప్ట్ బాగా సెట్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, కంప్లీట్ ఫ్లోరల్స్తో వచ్చేసిందండి పైనుంచి. నెక్స్ట్ ఒక పీకాక్, అంతా సీజర్స్తో. నెక్స్ట్ మనకి ఫ్లోరల్ ప్యాటర్న్, చుట్టూ సీజర్స్, మధ్యలో రూబీ కలర్ స్టోన్, అండ్ పక్కనే మనకి మ్యాంగో కాన్సెప్ట్తో తీసుకున్నాం. గ్రీన్ ఓవల్ షేప్లా ఇచ్చేసి కింద మనకి మ్యాంగో ఇచ్చారు, పైన అంతా కూడా పర్ల్స్. మెయిన్ పెండెంట్ దగ్గరికి రాగానే అటువైపున ఇటువైపున పీకాక్స్, మధ్యలో సీజర్స్తో ఫ్లోరల్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్స్తో వచ్చాయి. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, పైన ఎలా అయితే ఫ్లోరల్ వచ్చిందో ఇక్కడ అమ్మవారి రూపం, ఇక్కడ అంతా కూడా సీజర్స్తో మ్యాంగోస్ వచ్చేసాయి. కట్ వర్క్ స్టైల్తో కూడా మనకి సీజర్సే ఇచ్చారు. బాగుంది కదండి కాన్సెప్ట్. హ్యాంగింగ్స్ అంతా కూడా పైన ఎలా అయితే పర్ల్స్ వచ్చాయో విత్ ఫ్లోరల్ క్యాప్, కింద కూడా మనకి పర్ల్స్ వచ్చాయి విత్ ఫ్లోరల్ క్యాప్, అండ్ మధ్యలో గ్రీన్ బీడ్. ఇది డిటాచబుల్ పెండెంట్ అండి, మీరు అంటే జడలాగా యూస్ చేస్తూ ఉంటారు. అండ్ వడ్డానం, ప్లెయిన్ వడ్డానం చేయించుకొని ఏదైతే ఉందో ఈ పెండెంట్ యూస్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా యూస్ చేయడానికి అంటే తీసుకుంటూ ఉంటారు. మనకి డిటాచబుల్ పెండెంట్ ఉన్నప్పుడు సింపుల్ పర్ల్ మాలాకైనా బీడ్స్ మాలాకైనా వేసుకోవడానికి కూడా బాగుంటుంది, వర్సటైల్గా యూజ్ అవుతుంది అనమాట. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 124 గ్రామ్స్ పడుతుంది, అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 106 గ్రామ్స్ పడుతుంది. సో గుట్టపూసల కాన్సెప్ట్ మంచి ధనలక్ష్మి స్టైల్లో చూపిస్తున్నానండి. పైన అంతా కూడా మనకి గుట్టపూసల లైన్ వచ్చేస్తుంది కదా, వాటిలో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, వైట్ సీజర్స్, అండ్ పైన మనకి ఏదైతే ఉందో పర్ల్స్ లైన్ ఇచ్చారు. అండ్ ఇటువైపున అటువైపున అంతా ఫ్లోరల్సే.
రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, చుట్టూ సీజెట్స్ అండ్ చక్కగా మనకి రైస్ పర్ల్స్ అండ్ గ్రీన్ బీట్స్తో వచ్చారు. మధ్యలో పెండెంట్ మాత్రం చూడండి అమ్మవారి రూపం పెండెంట్, అటువైపున ఇటువైపున పీకాక్, కింద అంతా గుట్టపూసలు అంటే మనకు తెలిసిందే కదండి ఎంత హెవీగా నీట్గా పర్ల్స్ ఉంటాయో, ఇది కూడా అలాగే చక్కగా ఉంది కాన్సెప్ట్. కానీ మధ్యలో అమ్మవారి రూపం పెండెంట్ అనేది కాస్త యూనిక్గా కనబడుతుంది అనమాట స్టైల్లో. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 114 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 87 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇది కూడా మనకి ధనలక్ష్మి స్టైల్ కాబట్టి పైనుంచి అమ్మవారి రూపంతో స్టార్ట్ అయిపోయింది. అమ్మవారి రూపం కింద మనకి ఫ్లోరల్ లాగా ఇచ్చారు కదా విత్ సీజెట్స్ అండ్ రెడ్ కలర్డ్ స్టోన్, పక్కన మనకి ఓవల్ షేప్లో మనకి సీజెట్స్ అండ్ గ్రీన్ స్టోన్. సో ఈ ప్యాటర్న్స్తో లైన్ అంతా రన్ అవుతుందండి, చైన్ అటువైపున ఇటువైపున. మెయిన్ పెండెంట్ దగ్గరకు వచ్చే వరకు ఫ్లోరల్ స్టైల్ పెండెంట్, రెడ్ స్టోన్ మధ్యలో చుట్టూ పెటల్స్ లాగా మనకి ఫెదర్స్ ఏవైతే ఇచ్చుకున్నాయో అవంతా సీజెట్స్తో ఇచ్చారు. కింద పెండెంట్ చూడండి అమ్మవారి రూపం పెండెంట్ మంచి లోటస్ పైన కూర్చొని నవ్వు ముఖంతో వచ్చేసారు. ఇటువైపున అటువైపున డెకార్ అంతా కూడా పీకాక్స్, కింద రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, నెక్స్ట్ సీజర్స్ లైన్ ఇచ్చారు. హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ వచ్చాయన్నమాట పైన వైపున కింద వైపున. మధ్యలో మాత్రం గ్రీన్ పంకిన్ బీడ్ లాగా ఇచ్చారు. ఏ ఇయర్ రింగ్స్ అయినా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయండి. మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 89 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 80 గ్రామ్స్ పడుతుంది. సో ఈ హారం చూడండి ఎంత బాగా కనబడుతుందో. పైన మనకి ఫస్ట్ చైన్ స్టార్ట్ అయిపోయింది, నెక్స్ట్ అంతా కూడా పీకాక్స్ లాగా ఇచ్చారు. అమ్మవారి రూపంతో స్టార్ట్ చేసి పీకాక్స్ ఇచ్చేసి మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ అండ్ ఇక్కడ అంతా కూడా మనకి షేప్ మ్యాంగో షేప్, కానీ అవంతా కూడా పీకాక్స్ అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ వరకు పీకాక్స్ ఇచ్చేసి ఇక్కడ అమ్మవారి రూపం, పైన కూడా మనకి అమ్మవారి రూపం, 2 సైడ్స్ పీకాక్, మధ్యలో పెండెంట్ కూడా అమ్మవారి రూపం. చూడండి ఎంత నీట్ గా కనబడుతుందో. మనకి ధనలక్ష్మి స్టైల్ అనగానే అంటే నీట్ గా అమ్మవారి రూపం అష్టలక్ష్ములాగా నీట్ గా ఇచ్చారు. కింద కూడా మనకి 3 టైమ్స్ అమ్మవారి రూపం, ఇక్కడ వైపున పీకాక్, మ్యాంగోస్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ తో ఒక లైన్ ఇవ్వడం వల్ల లుక్ చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉందన్నమాట. లాస్ట్ లో మనకి సీజర్స్ లైన్ ఇచ్చేసి హ్యాంగింగ్స్ అనేది స్టార్ట్ చేశారు. హ్యాంగింగ్స్ కూడా మనకి ఇవ్వడం వల్ల మంచి వి షేప్ తో చక్కగా ఎలివేట్ అవుతుంది. హ్యాంగింగ్స్ కూడా చూస్తున్నారు కదా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్ తో తీసుకున్నాం. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 66 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 58 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా మంచి మ్యాంగో హారం విత్ ధనలక్ష్మి కాన్సెప్ట్. బికాజ్ మనకి పైన అంతా కూడా అమ్మవారి రూపం ఇచ్చేశారు, కానీ ఇక్కడ నుంచి అంతా మ్యాంగోస్ అండి. కావింగ్ వచ్చేసింది, మ్యాంగోస్ ప్లెయిన్ గా కాకుండా మంచి గోల్డెన్ పెటల్స్ కావింగ్, అటువైపున ఇటువైపున రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ అండ్ అలాగే పర్ల్ బాల్స్ వచ్చేసాయి హ్యాంగింగ్ డాంగ్లర్స్ లాగా. మధ్యలో మనకి పెండెంట్ మాత్రం అమ్మవారి రూపం పెండెంట్, 2 సైడ్స్ పీకాక్, పైన వైపున పీకాక్ అండ్ పక్కన కూడా పీకాక్ అండ్ లైన్స్ చూస్తున్నారు కదా కింద మనకి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, మధ్యలో సీజెట్స్ చక్కగా వచ్చేసాయి. హ్యాంగింగ్స్ మాత్రం పంకిన్ బీట్స్ ఇచ్చారండి, మనకి గ్రీన్ పంకిన్ బీట్స్, పైన ఏవైతే పర్ల్ బాల్స్ యూస్ చేశారో స్మాల్ సైజ్ 0 సైజ్, ఇక్కడ కూడా సేమ్ అదే ప్యాటర్న్ లో వచ్చాయన్నమాట. కాన్సెప్ట్ అదిరిపోయింది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 64 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి 59 గ్రామ్స్ పడుతుంది. నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్ గా స్క్రీన్ షాట్ చేసేసుకోండి. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి, చూస్తేనే అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా మంచి నక్షీ స్టైల్ అండ్ కుందన్ ప్యాటర్న్ విత్ ధనలక్ష్మి కాన్సెప్ట్. సో చూడండి పైనుంచి మనకి అమ్మవారి రూపం ఇచ్చారు, 2 సైడ్స్ అండ్ కుందన్స్ వచ్చేసాయి అనమాట పైన వైపున కింద వైపున. నెక్స్ట్ మనకి అమ్మవారి రూపం అండ్ మ్యాంగోస్తో చక్కగా వచ్చింది ప్యాటర్న్ అంతా కూడా. ఫస్ట్ లైన్ అంతా కూడా ఇలా మ్యాంగోస్ లాగా ఇచ్చి పీకాక్ ప్యాటర్న్, పైన మనకి కుందన్స్ వచ్చాయి, కింద వైపున కూడా మనకి కుందన్స్ వచ్చాయి. చక్కగా ఉందండి కాన్సెప్ట్ అయితే. అండ్ ఇక్కడ నుంచే మనకి హ్యాంగింగ్స్ అనేది స్టార్ట్ చేశారు. మెయిన్ పెండెంట్ అయితే అమ్మవారి రూపం, చుట్టూ కుందన్స్ తో డెకార్ లాగా ఇచ్చారనమాట, కింద చాంద్బాలి లాగా, పైన అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ తో. అండ్ మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదండి అమ్మవారి రూపం చాలా కలగా నవ్వు ముఖంతో ఇచ్చారు. అండ్ ఇదంతా కట్ వర్క్ స్టైల్, చుట్టూ అంతా కుందన్ కాన్సెప్ట్ తో తీసుకున్నాం. మంచి రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా సేమ్ పైనుంచి ఎలా అయితే పర్ల్స్ వచ్చాయో మనకి కింద వైపున వరకు పర్ల్స్ అండ్ స్మాల్ గ్రీన్ బీడ్స్ లాగా ఇచ్చారు. మధ్యలో మాత్రం గ్రీన్ పంకిన్ బీడ్ అండ్ స్మాల్ గోల్డెన్ బాల్స్ తో తీసుకున్నాం అనమాట. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 111 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 93 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ కూడా సేమ్ ఇందాక చూపించినట్టే మనకి కుందన్ నక్షి కాన్సెప్ట్ ప్యాటర్న్ అండి. ఫస్ట్ లైన్ అంతా కూడా అమ్మవారి రూపం, ప్రతి ఒక్క అమ్మవారికి మధ్యలో మనకి అలా పిల్లర్ లాంటి సపరేషన్ లైన్ ఇచ్చేసి పైన అంతా కూడా సీజెట్స్ వచ్చాయి, కిందంతా కూడా రెడ్ కలర్ కుందన్స్ లాగా ఇచ్చారు. అండ్ అమ్మవారి రూపం ఎండ్ అయిపోగానే మనకి మ్యాంగో షేప్, వాటిపైన కూడా కావింగ్ మనకి అమ్మవారి రూపంతోనే ఇచ్చాము. మెయిన్ పెండెంట్ మధ్యలో చూస్తున్నారు కదా అమ్మవారి రూపం పెండెంట్, చుట్టూ అంతా కూడా మనకి డెకార్ స్టైల్ అంతా కుందన్స్ వచ్చేసాయి. కింద పెండెంట్ మాత్రం కంప్లీట్ గా పీకాక్స్ అండ్ పెటల్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ కూడా కుందన్స్ కాన్సెప్ట్ వచ్చేసింది. మనకి ఇక్కడ చూస్తున్నారు కదండి అంతా కూడా డ్రాప్ స్టైల్ ఏదైతే వచ్చిందో అవి కూడా మనకి రెడ్ కుందన్స్
హ్యాంగింగ్స్ అయితే గ్రీన్ పంకిన్ బిట్స్ అండ్ రైస్ పర్ల్స్ లాగా ఇచ్చారు. వీటి కాన్సెప్ట్ ఏంటంటే లుక్ చాలా బాగా కనబడుతుందండి. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండే కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 93 grams పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 85 grams పడుతుంది. సో ఇది వచ్చేసి వర్సటైల్ ప్యాటర్న్ అండి, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా మంచిగా సెట్ అయ్యే ప్యాటర్న్. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫ్లోరల్స్ వచ్చేసాయి అంతా సీజెడ్ స్టోన్తో. నెక్స్ట్ మనకి అమ్మవారి రూపం ఇచ్చేసి చుట్టూ సీజెడ్స్తో ఒక లైన్ వచ్చేసింది, అంటే నీట్గా ఓవెల్ షేప్తో. అలా అమ్మవారి రూపం అయిపోగానే మనకి మ్యాంగో షేప్ కూడా రన్ అవుతుందండి. సో మ్యాంగో అండ్ అమ్మవారి రూపంతో చాలా చక్కగా లైన్ అనేది స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, సేమ్ ప్యాటర్న్, మధ్యలో మాత్రం ఫ్లోరల్ స్టైల్ సీజెడ్స్ అండ్ రెడ్ స్టోన్తో, కింద మనకి అమ్మవారి రూపం వచ్చింది. ఇవంతా కట్ వర్క్ ప్యాటర్న్ లో కనబడుతుంది. అంతా కూడా పెటల్ కాన్సెప్ట్, ఫ్లోరల్స్, ఇటువైపున అటువైపున పీకాక్, కింద మనకి 3 ఫ్లోరల్స్ లాగా ఇచ్చారు విత్ సీజెడ్స్ అండ్ గ్రీన్ స్టోన్. హ్యాంగింగ్స్ అంతా చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్స్ తో తీసుకున్నాం. పైన మనకి గ్రీన్ బీట్ కి కూడా సీజెడ్స్ వచ్చాయి. చక్కగా ఉందండి కాన్సెప్ట్. సో పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 73 grams ఉంటుంది, నెట్ వెయిట్ వచ్చేసి 67 grams పడుతుంది. సో చూసారు కదండి, ఈ రోజు ఎపిసోడ్ అంతా కూడా మంచి ధనలక్ష్మి ప్యాటర్న్స్. ప్రతి ఒక్క దాంట్లో కొన్నిట్లో మనకి అష్టలక్ష్ములు ఉన్నారు, కొన్నిట్లో ఓన్లీ కాన్సెప్ట్ ప్యాటర్న్ ఏంటంటే పెండెంట్ దగ్గర, కొన్నిట్లో మనకి ఓవరాల్ చైన్ అంతా కూడా లక్ష్ములతో చక్కగా ఉన్నాయి కాన్సెప్ట్. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. అండ్ మనకి ఓన్లీ కొన్ని చైన్సే చూపించాను కదండి, అవే ప్యాటర్న్ లో మీకు అంటే నీట్ గా బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా, వడ్డానం కావాలి అనుకున్నా, కంప్లీట్ బ్రైడ్స్ ఏంటంటే మనకి హారం ఒక్కటే సరిపోదండి, మిగిలిన నెక్లెస్, వడ్డానం అన్ని కూడా ధనలక్ష్మి కాన్సెప్ట్ కావాలి అని అలా అడుగుతూ ఉంటారు కదా, అలా కూడా మీరు ఆర్డర్స్ ప్రకారం చేయించుకోవచ్చు. Do visit our store. See you in next episode. Until then, keep smiling. Take care. Bye bye.